మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. జూన్లో స్థానిక సమరం, తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు, ఆ వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటన సన్నద్ధం కావాలని చెప్పి శ్రేణులకు కాంగ్రెస్ సూచన. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రచారాస్త్రాలు రెడీ. సో ఈ ప్రచారాస్త్రాలు అయితే రెడీ అయినట్టు కూడా మనకు తెలుస్తూ ఉన్నది. సో ఈ ప్రచారాస్త్రాల్లో చూద్దాం, మూడు పార్టీలు మూడు ప్రధాన ఎజెండాలతోటి మరి పనిచేస్తూ ముందరికి వెళ్ళబోతుందని కూడా క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రచారాస్త్రాలు రెడీ, 6 గ్యారంటీలే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్, మహిళా ఓటు బ్యాంకుపై స్పెషల్ ఫోకస్, కరువు రైతుల సమస్యలతో బీఆర్ఎస్ క్యాంపెయిన్, అలాగే మోడీ ఇమేజ్తో బీజేపీ ముందుకు, యూత్ అర్బన్ ఓటు బ్యాంకుపై నజర్. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీల ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అందుకు అనుగుణంగా వ్యూహాలను సైతం రచిస్తున్నాయి. 6 గ్యారంటీలే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ సిద్ధమవగా, కరువు రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. అంశంతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయింది. ఇక ఓవైపు మోడీ ఇమేజ్తో పాటు మరోవైపు గత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రస్తుత ప్రభుత్వం విస్మరించిన హామీల అమలును ప్రచారాస్త్రంగా ఎంచుకుంది. సో హామీల అమలు విషయానికి వస్తే గనక ముఖ్యంగా కాంగ్రెస్ విషయానికి వద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడినాక ఏదో చేస్తుంది 100 రోజుల పాలన అనుకుంటే గనక ముఖ్యంగా రైతుల గురించి అసలు ఏం మాట్లాడుతున్నారు. రైతుల గురించి మాట్లాడడం కాదు కదా, రైతు రుణమాఫీ ప్రమాణ స్వీకారం రోజే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. బట్ ఇప్పటి వరకు రైతు రుణమాఫీ ఊసే లేదు. రైతు రుణమాఫీ గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితి. అలాగే 46 జీవో కావచ్చు, నిరుద్యోగ బాధితులు కావచ్చు, 46 జీవో. సో వీళ్ళందరూ కూడా గంపగుత్తగా మరి ఈసారి ఓట్లు వేస్తారా కాంగ్రెస్కి? ఎందుకంటే ఈ 100 రోజుల పాలనలో ఏదో చెప్తా అన్నారు. ఒక పక్కనేమో బట్టి గారు 100 రోజుల పాలనలో మేము అన్ని చేస్తామని చెప్పలేదు, 100 రోజులు అయిపోయినాక 6 గ్యారెంటీలు మొదలు పెడతామని చెప్తున్నారు. సరే పోనీ ఈ 6 గ్యారెంటీల విషయానికి వచ్చినప్పటికీ, ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తున్నప్పటికీ కూడా ఈ 6 గ్యారెంటీలు ఏమవుతుంది? ఒకటే అంటే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ ఒకటి ఎగ్జిక్యూట్ చేశారు. తర్వాత 200 యూనిట్ల కరెంటు. సో ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. 200 యూనిట్ల కరెంట్ అని చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. బట్ దానికి కూడా వీళ్ళు సిద్ధంగా లేరని కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. అండ్ అట్లనే ఇంకా బీఆర్ఎస్ సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ది కూడా ఇబ్బందికరంగానే ఉంది. అసలు కాంపిటీషన్ అంతా కూడా బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోనే గట్టి ఫైట్ ఉండబోతుందని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. లేదు లోక్సభలో కూడా కాంగ్రెస్కే ఓట్లు వేస్తాం అని అనుకున్న వాళ్ళు కాంగ్రెస్కి వేసే అవకాశాలు ఉన్నప్పటికీ కొద్దిగా ఈ 6 గ్యారెంటీలలో ఒకటే గ్యారెంటీ, ఆ ఒక్క గ్యారెంటీలో 2-3 మాత్రమే గ్రౌండ్లో నడుస్తూ ఉన్నాయి ప్రజల మధ్యలో. అందులో రైతులందరూ కూడా చాలా గుస్సగా ఉన్నారట, చాలా కోపంగా ఉన్నారట. ఎందుకు రుణమాఫీ చేయలే? అండ్ చాలామందికి రైతు బంధు పడిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, రైతు బంధు పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఇబ్బందికరంగానే ఉన్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సవరించుకుంటే తప్ప లోక్సభలో ఈ ఓట్లన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు మనకి కనబడట్లే. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మళ్ళీ జీరోకు ప్రణీత్ రావు చేసిన పనికి ఎస్ఐబిలో అయోమయం, గతంలో సేకరించిన సమాచారం ధ్వంసం, ట్యాపింగ్ వ్యవహారం నుంచి ఎస్కేప్ అయ్యేందుకు మావోయిస్టులు అట్లాగే నేరస్తుల ఇన్ఫర్మేషన్ సైతం కొలాప్స్. అండ్ ఇక్కడ చూసినట్టయితే పోలీసు బలిదానాలు, 100 కోట్ల ఖర్చు బుగ్గిపాలు, ప్లాటర్స్ ఉంటేనే హార్డ్ డిస్క్ల రీట్రీవ్.